హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పోర్టల్. ఈరోజు మన ఎపిసోడ్ అల్లావుద్దీన్ అద్భుత దీపం, అలాద్దీన్ అండ్ ద మ్యాజిక్ ల్యాంప్. సో ఈ మిస్టరీని మనం ఛేదిద్దామా? ఓకే ఫ్రెండ్స్, మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు అలీబాబా అద్భుత దీపం అని. అది ఒక కథ, చాలా మంచి కథ. ఆ కథ ఏంటో మీకు చెప్తాను. అలాద్దీన్ ఒక కుర్రాడు, ఒక సాధారణమైన కుర్రాడు. అతని తండ్రి పేరు ముస్తఫా. అతని తల్లి అతను కలిసి ఉంటారు. అతని తండ్రి మరణించడంతో అతని తల్లి ఆయనను పోషిస్తూ ఉంటుంది. సో ఒకరోజు అనుకోకుండా వాళ్ళ మామయ్య అయిన జాఫర్ వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చి అలాద్దీన్కి ఒక పని చెప్తాను, ఆ పని చేసిన తర్వాత అలాద్దీన్కి మంచి ఉద్యోగం ఇప్పించి అలాద్దీన్ని బాగా చూసుకుంటాను, నిన్ను కూడా బాగా చూసుకుంటానని వాళ్ళ ఇంట్లో వాళ్ళని నమ్మిస్తాడు. అలాగే అలాద్దీన్ని ఒక గుహకి తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి నా కోసం ఒక మ్యాజిక్ ల్యాంప్, అద్భుత దీపాన్ని తీసుకొని రమ్మని చెప్తాడు. తీసుకొచ్చినందుకు నేను మీకు ఒక మంచి లైఫ్ని ఇస్తాను అన్నాడు. వెళ్ళే ముందు అలాద్దీన్కి వాళ్ళ మామయ్య జాఫర్ ఒక ఉంగరాన్ని ఇస్తాడు, మ్యాజికల్ రింగ్. అలా వెళ్ళిన అలాద్దీన్ లోపల ఆ మ్యాజిక్ ల్యాంప్ని సాధించిన తర్వాత బయటికి రావడానికి అన్ని దారులు మూసుకుపోతాయి. కేవలం ల్యాంప్ ఇస్తేనే బయటికి రప్పిస్తానని చెప్పేసి జాఫర్ అంటాడు. సో దానికి అలాద్దీన్ ఒప్పుకోకపోవడం వల్ల మ్యాజిక్ ల్యాంప్ ఇవ్వకుండా అందులో ఇరుక్కుపోతాడు. ఆ హుకలో అలాద్దీన్ ఇరుక్కుపోయిన తర్వాత అలాద్దీన్ కూర్చొని బాధపడుతుంటారు. అతని తల్లిని తలుచుకుంటూ బాధపడుతుంటాడు. అలా వెళ్ళిన అలాద్దీన్ చాలాసేపు అలాగే ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ల్యాంప్కి చాలా అద్భుత శక్తులు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఆ ల్యాంప్ని ఏడుస్తూ రుద్దడం వల్ల ఆ ల్యాంప్ నుంచి జీనీ బయటికి వస్తుంది. జీనీ బయటకు వచ్చిన తర్వాత జీనీని చూసి జీనీ గురించి కొద్దిసేపట్లో అలాద్దీన్ తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న అలాద్దీన్ జీనీ యొక్క శక్తుల గురించి, జీనీ ఎందుకు వచ్చాడు, జీనీ ఎందుకు అందులో ఉన్నాడు, జీనీ గురించి మొత్తం తెలుసుకుంటాడు. జీనీని వాళ్ళ మామయ్య జాఫర్ అతను మంత్రగాడు జాఫర్ అని జీనీ చెప్పడం వల్ల, సో వాళ్ళ మామయ్య మోసాన్ని తెలుసుకున్న అలాద్దీన్ ఇందులోంచి ఎలాగైనా బయటపడి ఈ దీపాన్ని కాపాడాలని చెప్పేసి అలాద్దీన్ అనుకుంటాడు. సో అలాద్దీన్కి ఎలా బయటికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు జీనీ సహాయం కోరుతాడు. జీనీ సహాయం కోరగానే, మీరు నా యజమాని, మీరు నా మాస్టర్, నేను మీకు మాట ఎప్పుడు జవాదాటను, మీరు ఏ పని చెప్పినా చేస్తానని చెప్పేసి అలాద్దీన్కి చెప్పడంతో అలాద్దీన్ చాలా సంతోషిస్తాడు. అప్పుడు జీనీ ఏం చేస్తారంటే, జీనీ ఒక మాయా తివాచి, ద మ్యాజిక్ కార్పెట్ అయిన ఒకదాన్ని పిలుస్తాడు. ఆ గుహలోనే ఉంటుంది అది. ఆ గుహలో టోటల్ బంగారం అవి కాకుండా ఒక కార్పెట్ కూడా ఉంటుంది. ఆ సంపదతో పాటు ఒక కార్పెట్ ఉంటుంది. ఆ కార్పెట్ వెంటనే జీనీ పిలవగానే వస్తుంది. ఆ కార్పెట్ ద్వారా అలాద్దీన్, జీనీ బయటికి వెళ్తారు. సో అలా వెళ్ళిన అలాద్దీన్ అప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. అతను వాళ్ళ రాజ్యానికి ఒక కష్టం వస్తే, సుల్తాన్ రాజ్యం వాళ్ళది అగ్రబా రాజ్యం. సో సుల్తాన్ అనే వాళ్ళకి రాజు వాళ్ళని పరిపాలిస్తూ ఉంటాడు. అలా వెళ్ళిన తర్వాత అతను జాస్మిన్తో ప్రేమలో పడతాడు. జాస్మిన్ ఎవరో కాదు, సుల్తాన్ వాళ్ళ కుమార్తె. ఆమెతో ప్రేమలో పడతాడు. ప్రేమలో పడిన తర్వాత చాలా కష్టాలు వస్తాయి వాళ్ళ రాజ్యానికి. ఆ రాజ్యంలోని కష్టాలన్నీ అలాద్దీన్ సాల్వ్ చేస్తాడు. అలాగే జాఫర్కి కూడా చాలా కష్టాలు వస్తాయి. ఎందుకంటే జాఫర్ ఆ ల్యాంప్ని వదిలిపెట్టడు. ఆ దీపం కావాలి, నాకు ఆ దీపం కావాలని చెప్పేసి అలాగే అలాద్దీన్తో ఫైట్ చేయడం వల్ల జీనీ వల్ల ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత అలాద్దీన్ వాళ్ళ దాంట్లో ఉన్న కష్టాలన్నీ తీర్చేసి సో సుల్తాన్ని ఒప్పించుకొని, సుల్తాన్ అతని వీరత్వానికి మెచ్చి జాస్మిన్ ఇచ్చి పెళ్లి చేస్తాడు. జాస్మిన్ ఇచ్చి పెళ్లి చేయడంతో కాకుండా రాజ్యాన్ని కూడా అప్పచెప్పి సో అలాద్దీన్ రాజు అయిపోతాడు. వాళ్ళ అమ్మకు, అలాద్దీన్కి, అలాగే వాళ్ళ రాజ్యానికి ఎలాంటి కష్టం లేకుండా అగ్రబాని ఏలుతాడు. సో ఇది అలాద్దీన్ యొక్క స్టోరీ అనమాట. సో అలీబాబా అద్భుత దీపం స్టోరీ అనేది ఇది అనమాట. సో ఇంతవరకు చాలా విషయాలు బయటపడ్డాయి, పురాతన కాలానికి సంబంధించిన చాలా విషయాలు బయటపడ్డాయి. కానీ ఈ అలాద్దీన్ అద్భుత దీపం యొక్క విషయం అనేది బయటపడలేదు. అది నిజమా కట్టుకదా తెలియదు. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఇంతవరకు ఎవరు అలాద్దీన్ అద్భుత దీపం అనేది చూడలేదు. సో నిజంగా దాని గురించి బయటపడలేదు. ఎందుకు బయటపడలేదు? నిజంగా అది ఉందా? ఉంటే ఇంకా ఎందుకు బయటపడలేదు? ఒకవేళ నిజంగా జీనీ ఆట ఉంటే అతను మన వశమైతే ఖచ్చితంగా ఎవరికైతే జీనీ దొరుకుతాడో అతను ఈ ప్రపంచాన్ని ఏలగలుగుతాడు. అంత పవర్ జీనీకి ఉంటుంది. సో జీనీ నిజంగా ఉన్నాడా? జీనీ ఎక్కడ ఉన్నాడు? ఆ ల్యాంప్ ఎక్కడ ఉంది? అసలు ఆ ల్యాంప్ స్టోరీ నిజమైన జీనీ ల్యాంప్లోనే ఉన్నాడా? ఈ స్టోరీ గురించి నేను రీసెర్చ్ చేయబోతున్నాను.
సో ఈ స్టోరీ గురించి నేను రీసెర్చ్ చేసే ముందు మీకు ఇంట్రడక్షన్ కోసం ఈ వీడియో ఇచ్చాను. సో ఈ స్టోరీ గురించి నేను ఇంకొక కొద్ది రోజుల్లోనే నా రీసెర్చ్ పూర్తయిపోతుంది. రీసెర్చ్ పూర్తవగానే నేను నా ఛానల్లో మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియోని మీరు తప్పకుండా చూడాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను తెచ్చే కొత్త అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో నా ఓన్ రీసెర్చ్ ప్రకారం నేను జీనీ గురించి, అల్లాదిన్ గురించి, మ్యాజిక్ ల్యాంప్ గురించి నేను మీకు ఇంకో వీడియో చేసి పెడతాను. సో ఇంతవరకు అయితే జీనీ గురించి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ నాకు ఒక లూప్ హోల్ దొరికింది. సో దానివల్ల నాకు జీనీ గురించి కానీ, అల్లాదిన్ గురించి కానీ, అద్భుత దీపం గురించి కానీ ఖచ్చితంగా అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. సో దానికోసం నేను మళ్ళీ వీడియో చేస్తాను. మళ్ళీ వీడియో చేసి మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. సో ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి, మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో మళ్ళీ మీరు కొత్త వీడియోస్తో, కొత్త ఫ్యాక్ట్స్తో మీకు కలుస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకోండి. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ పొందండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.